గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో 10th విద్యార్థిని ప్రభాతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చెల్లెల్ని 10th ఎగ్జామ్ రాయించి ఇంటికి తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బాధితులు టీఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటూ ఉన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు అయితే తీవ్రంగా కలవర పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక ప్రమాదం కూడా చోటు చేసుకుంది ఈరోజు హైదరాబాద్ లో. గచ్చిబౌలిలోని ఫ్లైఓవర్ లో కూడా ఈ డబల్ డెక్కర్ బస్సు కింద పడి ఒక యువతి ప్రభాతి ఛత్రియ అనేటువంటి 16 సంవత్సరాల అమ్మాయి కూడా ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా ద్విచక్ర వాహనం అమ్మాయి 10th క్లాస్ ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో ఆమెను ఇంటికి తీసుకువెళ్తున్నటువంటి సిచ్యువేషన్లో ఒక్కసారిగా ఈ బస్సు డివైడర్ని ఢీకొని ఆ బైక్ ఏదైతే ఉందో డివైడర్ని ఢీకొని ఒక్కసారిగా ఆ బస్సు కిందకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. బండి కూడా ఒక్కసారిగా అమ్మాయి తల మీద నుంచి టైర్లు వెళ్ళినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. అక్కడికక్కడే యువతి కూడా ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో టీఎన్జీఓ కాలనీలో నివాసం ఉండేటువంటి ఈ అన్నా చెల్లెళ్ళు తన యొక్క 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే తన ప్రభాతి యొక్క అన్న సుమన్ తనని పికప్ చేసుకొని ఇంటి వద్దకు తీసుకొచ్చేటువంటి పరిణామంలో అయితే ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. మనకు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక హెచ్ఎండిఏ పరిధిలో నడుస్తున్నటువంటి ఈ యొక్క బస్సు ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫ్రీ బస్సుగా చెప్తా ఉంటారు. ఈ డబల్ డెక్కర్ బస్సు ఇదంతా కూడా మనకటు ఏదైతే ట్యాంక్ బండ్ ఉందో ఆ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. ఇటు కాజాగూడ సర్కిల్ నుంచి గచ్చిబౌలి ఆ ఏరియా అంతా కూడా తిరుగుతూ ఉంటుంది ఈ బస్సు. సో ఒక్కసారిగా సిటీలో ఈ ప్రమాదం డబల్ డెక్కర్ బస్సు కింద ఈ ప్రమాదం జరిగింది, యువతి మరణించింది అనేటువంటి వార్త అయితే తీవ్రంగా స్థానికుల్ని అలాగే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని కూడా తీవ్రంగా అయితే కలిచివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మనం ఒకసారి ఆ దృశ్యాలు చూసుకున్నా కూడా తీవ్రంగా కలవరపడేటువంటి ఆ దృశ్యాలే అవి. సో పోలీసులు కూడా ఎందుకంటే బస్సుకు సంబంధించి పూర్తిగా అటు సీసీ కెమెరాలు ఉంటాయి, మనం పైన చూసుకోవచ్చు బస్కి కూడా అక్కడ ఒక కెమెరా కూడా కనిపిస్తూ ఉంది. అటు ముందుగానే ఇటు వెనకాల కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. అయినా ప్రమాదం ఎలా జరిగింది అనేటువంటి అంశం మీద కూడా పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే ఒకవేళ ఆర్టీసీ డ్రైవర్ ఈ బస్సుకు సంబంధించినటువంటి డ్రైవర్ ఏమైనా డ్రింక్ చేసి అంటే మత్తులో బండి ఏమైనా నడుపుతున్నాడు, ఆ బస్సు ఏమైనా నడుపుతున్నటువంటి కోణంలో కూడా మనకు రాయదుర్గం పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ ప్రమాదంలో గాయపడినటువంటి ప్రభాతి అన్నని సుమన్ని ఇక్కడే ఒక ప్రైవేటు హాస్పిటల్కి కూడా తరలించి చికిత్స నిమిత్తం అయితే చికిత్స కూడా అందిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆర్టీసీ బస్సుల ప్రమాదాలు అయితే కొంత తీవ్రంగా కలవర పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మొన్న ఈ మధ్య చూసుకున్నట్లయితే కూడా చిన్న పిల్ల ఒక 2.5 సంవత్సరాల పాప కూడా కారు కింద పడి చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. ఎందుకంటే ఏ వాహనం నడిపినా కూడా చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేటువంటి ఒక అవగాహనతోని ఎవరు ఓవర్టేక్ చేయడానికి వస్తున్నారా లేకపోతే బస్సు ముందు కానీ మనం ఏ వెహికల్ ఏ వాహనం నడిపినా బస్సు అయినా సరే కార్ అయినా సరే ఇతర ఏ వెహికల్ నడిపినా కూడా దాని చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి అనేటువంటి ఒక అవగాహనతోని నడపాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇతరుల ప్రాణాలు తీసేటువంటి హక్కు ఎవరికీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక చూసుకొని డ్రైవింగ్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే అందరి మీద ఖచ్చితంగానే ఉంది. సో ఎన్నో ఆశలతో ఆ యొక్క అమ్మాయి కూడా ప్రభాతి కూడా ఈ యొక్క 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యి పరీక్ష రాసి కూడా ఈ యొక్క బస్సు ప్రమాదంలో మరణించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఎవరైనా సరే అటు ద్విచక్ర వాహనం నడిపినా సరే ఇంకే వాహనం నడిపినా కూడా ఖచ్చితమైనటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందని ప్రభుత్వం చెప్తా ఉంది, పోలీసులు చెప్తా ఉన్నారు, అటు ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. బట్ కొంతమంది నిబంధనలు ఉల్లంఘించడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఉన్నటువంటి స్థానికులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సంజుతో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుంచి.